వెంకటేశ్వర స్వామి వారికి పరమ భక్తుడైనటువంటి అనంతాళ్వార్ గారు తవ్వించినటువంటి కోనేరు ఇది. ఈ కోనేరులోనే స్వామివారికి సంబంధించి తన అనంతాళ్వార్ గారి భార్య అయినటువంటి ఆమె గర్భవతి అయినటువంటి ఆమె మట్టి మోస్తుంటే అది చూసి తట్టుకోలేక స్వామివారు ఆ మట్టి తట్టని తానే మోస్తుంటే వారించినటువంటి అనంతాళ్వార్ గారు ఎన్నిసార్లు వారించినా వినకపోతే ఆయన్ని ఎంటబడి తరిమి కొట్టడం జరిగింది. అది గడ్డపాల స్వామివారి గడ్డానికి తగిలి రక్తం కారడంతోనే ఆ రక్తం కారిన దాని వల్ల ఆయనకి ఎంత చేసినా రక్తం కారకుండా అట్లే కంటిన్యూ అవుతుంటే స్వామి యొక్క రక్తాన్ని ఆపడం కోసం స్వామివారిని ఎలా ఆగుతుంది స్వామి మీ రక్తం చెప్పండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి భక్తులు అనంతాళ్వార్ గారు అడిగితే తన యొక్క పచ్చకర్పూరాన్ని తన గడ్డానికి పెట్టమని చెప్పి స్వామివారి ఆదేశించగా పచ్చకర్పూరం పెట్టిన వెంటనే ఆ యొక్క రక్తం ఆగిపోవడం జరిగింది. మొత్తం అనంత ఆళ్వారికి సంబంధించినటువంటి వంశానికి గొప్ప పేరు తీసుకురావడానికి ఆ అనంత ఆళ్వారు ఆయన లేకపోయినా తాను గడ్డం దగ్గర పచ్చకర్పూరం ధరించిన ఎందుకు ధరించారని ప్రతి ఒక్కరు అడిగితే అనంత ఆళ్వార్ గారి యొక్క గడ్డపాల దెబ్బ తగిలిన దాని వల్ల రక్తం కారకుండా ఆగిపోవడానికి కోసమే వెంకటేశ్వర స్వామి ఈ పచ్చకర్పూరాన్ని ధరిస్తున్నాడని లోకానికి తెలియజేయడం కోసమే స్వామివారు ధరించడం జరిగింది. ఇదంతా మనం చూస్తున్నటువంటి ఈ తోట అప్పుడు అనంత ఆళ్వార్ గారు పెంచినటువంటి తోట ఇది. ఈ తోట దాదాపు ఎన్నో 900 సంవత్సరాలుగా ఈ తోట ఇక్కడ నెలకొని ఉంది. వాళ్ళ వంశస్థులు కూడా ఇక్కడే ఉంటారు. ఇది రామానుజ పుష్కరిణి అని పేరు వచ్చింది. స్వామివారి యొక్క ఆ పక్క అనంతాళ్వార్ ట్యాంక్ అని ఉంది. ఆ ట్యాంక్ కూడా అనంతాళ్వార్ గారే నిర్మించడం జరిగింది. ఇకపోతే స్వామివారికి అనంతాళ్వార్ గారు ఒక బావిని తవ్వారు. ఆ బావిని మనం ఇప్పుడు మీకు చూడబోతున్నాం. అనంతాళ్వార్ గారు తవ్వించినటువంటి బావి దగ్గర ఉన్నాము. ఈ బావిలో కనీసం ఒక 6-7-10 ఫీట్స్ లోనే నీళ్లు ఉన్నాయి. ఎంతో స్వచ్ఛంగా ఒక పాలు లాంటి కలర్ లో ఉన్నటువంటి ఈ నీళ్లు మనము ఒక రూపాయి బిళ్ళ కింద వేస్తే ఆ రూపాయి బిళ్ళ కూడా కింద కనబడుతుంది. ఎంతో స్వచ్ఛంగా ఉన్నటువంటి ఈ బావి నీళ్ళకి సంబంధించి చాలా ఎంతో అపురూపంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీటిని సేవిస్తారని చెప్పి వాళ్ళ వంశస్థులు తెలియజేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఇక్కడ అమ్మవారికి పూజలు జరుగుతుంటాయి. ముఖ్యంగా అనంతాళ్వార్ గారు సంపంగి చెట్టు ఈ ప్రదేశంలో ఉండేది. ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి కోసం అమ్మవారు స్వామివారు ఒక కోయ వారి రూపంలో వచ్చి ఇక్కడ ఈ తోటనంతటిని బాగా తిరుగుతూ ధ్వంసం చేయడం జరిగింది. అది చూసి తట్టుకోలేనటువంటి అనంతాళ్వార్ గారు ఆ ఇద్దరిని బంధించి ఇక్కడ బంధించాలని చెప్పి ఉద్దేశంతో వస్తే స్వామి తప్పించుకొని పారిపోవడం జరిగింది. కానీ అమ్మవారు దొరికినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలోనే పొన్న చెట్టుకే అమ్మవారిని కట్టివేయగా దాదాపు మరుసటి రోజు ఉదయం స్వామివారి యొక్క హృదయంలో లక్ష్మీదేవి అమ్మవారు లేకపోయేసరికి పూజారులు అమ్మవారు ఎక్కడున్నారో తీసుకురమ్మని చెప్తే అనంతాళ్వారు అమ్మవారిని కట్టి పొన్న చెట్టు సంపంగ చెట్టుకు ఉంచారని చెప్పి తెలియజేశారట. ఇక్కడ నుంచి అమ్మవారిని ఒక గంపలో ఉంచుకొని స్వామివారి దగ్గరికి తీసుకెళ్లడం వల్ల స్వామివారు అనంతాళ్వార్ గారిని చూస్తానే మామా అని పిలిచారట. అంటే స్వామివారి దగ్గరే మామా అని పిలిపించుకున్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ అనంతాళ్వార్ గారు. అలాంటి అనంతాళ్వార్ గారు నడిచినటువంటి ఈ ప్రదేశంలో మనం నడియాడుతుంటే మనం ఎన్నో జన్మలు చేసినటువంటి పుణ్యంగా మనం భావించాలి.
ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి ఈ దేవాలయం కూడా అనంత ఆళ్వారి గారిది. అనంత ఆళ్వారి వాళ్ళ యొక్క భార్య, వారి శిష్యులు అందరూ ఇక్కడ వారి యొక్క విగ్రహాలని ప్రతిష్ఠించ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పక్కన ఉన్నటువంటి అనంత ఆళ్వారి తోట దాదాపు 900 సంవత్సరాల క్రితం స్వామివారి పూజ కైంకర్యానికి సంబంధించినటువంటి పూలతోటను ఇక్కడే ఆయన పెంచడం జరిగింది. ఈ దాదాపు స్వామివారి దగ్గర మామ అనిపించుకున్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ అనంత ఆళ్వార్ గారు. అలాంటి వంశానికి సంబంధించినటువంటి అనంత ఆళ్వార్ యొక్క 26వ తరమైనటువంటి వారి వంశానికి సంబంధించిన రంగాచార్య గారు మనతో ఉన్నారు. ఈ యొక్క అనంత ఆళ్వార్ గురించి, ఈ అనంత ఆళ్వార్ తోట గురించి, ఆయన పెంచినటువంటి తోట దగ్గర ఈ రోజు మనం ఉన్నాం. మనతో రంగాచార్యులు గారు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఉన్నటువంటి అనంత ఆళ్వార్ యొక్క వంశ విశేషాల గురించి, వారి యొక్క మహత్యం గురించి తెలియజేయడం కోసం ఈ రోజు మనకు రంగాచార్యులు గారు ఉన్నారు. నమస్తే స్వామి. అఖిలాత్మక గుణవాసం అజ్ఞాత తిమిరపహం ఆశ్రిత సుచరణం వందే అనంతదేశం శ్రీమద్ రామానుజాచార్య శ్రీ పాదాంబయం సదుత్తమాంగ సంచారం నిత్యశ్రీ నిత్యమహం శ్రీకాంతాయ కళ్యాణం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈశానాం జగతోస్య వెంకటపతి విష్ణు పరాంపరే శ్రీ షడ్వర్త్యస్య నిత్యవాస శ్రీకాం సాక్షాతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పద్మా సమస్తాం శ్రేయం వాత్సల్యాది గుణోత్తర భగవతి వందే జగన్. స్వామి, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు స్వామి? నేను ఒక 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి. అంతకుముందు మా చిన్నాయన మరి వంశపారంగా నేను ఇప్పుడు 20 వంశపారంలో. స్వామి, ఇప్పుడు మీరు స్వామివారికి సంబంధించి ఇప్పుడు ఏ సేవలు చేస్తున్నారు? ఇక్కడ మెయిన్ గా ఇది వచ్చి స్వామివారి తోటనే. ఇది అనంత తోట. ఈ పుష్పాలంతా దేవుడికే పోతుంది. ఇది కొండకు పుష్ప మండపం కాబట్టి అనంతాల వారు మైసూరు వాంట్లో పుట్టి రామానుజాచార్య ఆదేశం పైన భార్యాభర్తలు ఇక్కడ వచ్చి చదువుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి బాలగుణం వచ్చి వారిని అక్కడ అర్థం చేస్తుంటే అప్పుడు నీవు మూలమానికి ఆస్కారం లేదు, మేము గురువారికి మాట ఇచ్చాం కాబట్టి భార్యాభర్త ఇద్దరే చేస్తామని చెప్తూ ఉంటే ఊరికి ఆటంకం చేసినామా గడపాడుతూ ఎత్తుగా కాకిల లోపల అక్కడి నుంచి మాయమైపోయి భార్య దగ్గర పోయి అమ్మ భర్త రాత్రికుండా మన ఇంటిగా ఉన్నాడు, నా నిండు గర్భవతిగా ఉంటూ కూడా మీతో మొండ మోయిస్తా అంటే నాకు చాలా కష్టంగా ఉంది, నాకు అటువంటి అవకాశం అంటే మీకు ఇచ్చే అవకాశం ఏదంటే ఊరికి ఆటంకాలు చేసామా గడపాటు పోతే కూడా అది ఎక్కడ స్వామివారికి అబ్బాయి వచ్చి గడప ఎత్తుకుని గుడికి పోయి లోపల చూస్తే అక్కడ మూలమూర్తి దగ్గర చెవు దిగించి నెత్తులు ప్రవహించే లోపల అప్పుడు తోటకు వచ్చింది బాలకుడు తెలియకుండా వెంకటేశ్వర స్వామి తెలుసుకుని నన్ను మన్నించమంటే
అప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి భార్యాభర్తలు ఇద్దరు చేసేటప్పుడు నేను ఎత్తు తట్టుకోలేకుండా నీ తోటకు వచ్చేలోపు నువ్వు అన్నాయన్న గాయపరిచినావు అంటే స్వామి రక్తం నిలిపిన దానికి ఎంత మార్గం ఉందంటే ఈ పచ్చగర్భం పెట్టి చూడు నా యొక్క అందం స్వామి ఈశ్వర పూజ చేసేలోపు లోపల మాటలు లేకుండా మన్నించి ఉంటే అప్పుడు చెప్తా నీ చరిత్ర నా చరిత్ర ఇప్పుడే ఈ గడ్డం తల్లగా చూసినప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టినారు దాని వెనకాల గాయం ఆ గాయం పరిచిన ఆయన ఎక్కడ పుట్టినారు ఆయన గురువు గారు నేను ఎందుకు తోడకపోయినా నేను ఎందుకు పుట్టినాను అన్ని చరిత్ర వస్తే ఆ గొడవ కూడా చరిత్ర తెలియజేయడం కోసమే స్వామివారు ఆ పచ్చ కర్పూరాన్ని అలంకరించుకున్నారని ఇవి తెలుస్తుంది కదా. కరెక్ట్, అదే కదా మీరు చెప్పారు. అదే కాకుండా ముఖ్యంగా మీరు ఇప్పుడు మీ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తారు? స్వామివారిని ప్రతిరోజు దర్శనం చేసుకుంటారా? గర్భగుడిలోనే పక్కనే ఉంటాము. మాది పుష్పకైంకేము, తర్వాత మాది ప్రబంధాలు సోమవారం ప్రబంధ కైంకేయం, మళ్ళీ సాతుమాన ప్రబంధాలు చేస్తారు. అంటే సోమాల సేవ ప్రతిరోజు సోమాల సేవ మీదే రోజు ఉంటుంది దేవుడికి మనం ఉంటే లేకపోతే సోమాల సేవ సోమాల సేవ మీ ద్వారానే జరగాలి. అట్లా కాదు, శ్రీ విష్ణువులు అందరూ ఉంటారు. పెద్ద చేయగాను చిన్న చేయగాను మమ్మల్ని అంతా ఆచారాలు పోషించారు. ఆ టైంలో ఉంటాము. తర్వాత తులసి కూడా 1000 సహస్రనామం చెప్తారు కదా, మన తులసి దేవుడికి అర్పిస్తారు. చెప్తూ ఒక్కొక్క మాత్రంగా చెప్పారు అర్పిస్తారు. ఆ తర్వాత సంవత్సరం 2 పర్యాలు దేవుడికి ఇక్కడ వెంచేస్తాడు. మామూలుగా సత్తుమార అన్నారు కదా, సాతుమారలో గోదావరి తిరుపాయి ఉంది కదా, తిరుపాయి పట్టిస్తాం. మీరు సత్తుమార కూడా వెళ్తారా? సాతుమార వెళ్తారు. ఆ తర్వాత ఇక్కడ సంవత్సరం 2 పర్యాలు దేవుడు ఏం చేస్తారు. ఇక్కడ ఈ తోటకు వస్తారా? ఇక్కడ పొగడమానుగా అనంతాల వారికి వెంకటేశ్వర స్వామి ఒకటి ప్రదర్శనగా వస్తారు, ఇంకొకటి అప్రదర్శనగా వస్తారు. వచ్చేది 7వ తేదీ ఈయన యొక్క వర్ధంతి గోదావరి పుట్టినరోజు. అప్పుడు శ్రీదేవి పూజతో వచ్చి స్వామివారి మాట పొగడమానుగా అనంతాల వారికి సమర్పిస్తే స్వామివారు ఇప్పుడు పొగడ చెట్టుగా వెళ్తారా? అనంతాల వారి గారు పొగడమానుగా ఆయనకు మాలు సమర్పించి హారతి ఇచ్చి సటం ఇచ్చి ఆ వంశస్థులు మాకు కూడా మర్యాద చేస్తారు. ఇంకొకటి సందర్భం వచ్చి బ్రహ్మోత్సవంలో కడా రోజు వెంకటేశ్వర స్వామి ఈయన దగ్గర పట్టుబడకుండా దిక్కు తెలియకుండా వెంకటేశ్వర స్వామి అప్రదర్శనంగా వెళ్ళిపోతారు. ఈ రోజు కూడా వెంకటేశ్వర స్వామి సకల స్థానం మరుసటి రోజు ఆయన ఒకరే వచ్చి అప్రదర్శనంగా వచ్చి అదే మరి ఆ పాడమాటలు మాలు సమర్పించి హారతి ఇచ్చి సడచ్చి మళ్ళీ వస్తారు. ఈ మరి 900 సంవత్సరాలు శ్రీవారి స్వామి యొక్క పాదాలు తాకినటువంటి పొగడమాన రూపం ఒకటి అనంతం. అంటే ఈ పొగడ చెట్టు ఇంత 900 సంవత్సరాల నుంచి ఉందా? ఇప్పుడు చూస్తే అది ఎండిపోయింది. ఇదంతా అన్ని పొగడం. ఈ చెట్లు కదా అన్ని పొగడు. పైన పెద్ద చెట్టు కూడా పొగడు చెట్టు అన్ని పొగడు. ఇదంతా అనంతాలు గారు ఇక్కడ ఇచ్చారా? ఈ చెట్టుకే కదా వెంకటేశ్వర స్వామికి నువ్వు నాకు సేవ చేసిన తర్వాత నువ్వు కొండ వదిలి పోకూడదు, నువ్వు పొగడమానంగా ఉద్భవించావు ఉద్దేశంతో పొగడమానంగా ఉద్దేశించి మేము ఆయన ఒక కాలఘట్టంలో చేస్తాం. ఇప్పుడు కూడా స్వామివారి యొక్క మర్యాదలు అనుకుంటున్నాం. అది ఎంతో ఆయన దాదాపు ఆయన గతించి నాకు ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆయన యొక్క స్వామి యొక్క మర్యాదల్ని మనల్ని పొందుతున్నాడు స్వామి. ఆయన కూడా మేము కూడా అంటే అది ఎంతో గొప్ప విశేషం. అట్లా కాదు స్వామి, ఇంకోటి కోయ వేషంలో వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి అమ్మవారికి అనంతాల వారు ఒక చెట్టు కట్టేసి కదా, చెట్లు పూల మొక్కలు పెరికేసి తొక్కేశారు. ఆ చెట్టు ఎక్కడ? అది ఇప్పుడు అక్కడ మూలలో లక్ష్మి ఉంది, లక్ష్మీదేవి అమ్మవారు అక్కడ ఉంది అనమాట. అక్కడే 2 అదేమంటే ఇది సంపంగి చెట్టు, సంపంగి చెట్టు కట్టేశారు. అక్కడ 2 సంపంగి చెట్లు ఉంది. ఈ కొండకు వచ్చి పుష్పమండలం కాబట్టి ఆయన పుష్పాలతో పెంచి 14 ఎకరాలు పెంచినమాట. 14 ఎకరాలు. ఈ యొక్క సువాసన తట్టుకోలేకుండా వెంకటేశ్వర స్వామి అంగాలకు పోయి తోట ఆడుకుంటే ఒక భాగం ఉంటుంది.
అని చెప్పి 15 రోజులు తోట వచ్చి తోట పాటు చేసుకుంటూ వచ్చే లోపల నేను కోపం వచ్చి కడ రోజు పువ్వు ఎత్తుకుని పోవాలి ఒకటి లేకపోతే రాత్రులు ఇద్దరు వేసి చీకట్లో వచ్చేటప్పుడు ఒక చెట్టు దగ్గర తాగి కట్టేదానికి పోయేటప్పుడు కర్రతో కొట్టేదానికి పోయేటప్పుడు తల వంచుకొని భార్యను వదిలేసి వెళ్ళిపోతాం. అర్చకుడికి చెప్పి రేపు దేవాలయం తెచ్చి వచ్చేస్తాం, ఆమె లేకపోతే ఆమె లేకుండా మీరు పూజా పురస్కారాలు చేసేదానికి వాళ్ళకి చెప్పి ఆర్య పిలుచుకుంటారని వాళ్ళకి చెప్పారు. తలవారు లేసి లేపితే తలవారు లేసి ఆయన లేదు, తలవారు ఆమె లేపితే రాత్రి ఇతను కట్టేసిన ఎక్కడ అంటే ఆయన తెలుసుకుంటే ఆయనతో కూడా వెళ్ళిపోయినాను, ఆయన ఎక్కడ ఉన్నారో తెలీదు, ఆయన ఎవరంటే మా భర్త, ఆయన పేరు తెలుసురా మీరు అడగకూడదని చెప్పను, ఇంతటికి నువ్వు ఎవరు అంటే మీ కూతురు అండి, నేను కన్నాను అంటే కన్నాను అనుకోండి. సీతాదేవి తులసివనం దొరికితే జనక మహారాజు పెంచినాడు, ఆయన తండ్రి అయినాడు. గోదాదేవి తులసివనం దొరికితే పరిహారం పెంచినాడు. నేను మీ తోటలో దొరికిన మీ తండ్రి నేను కూతురు అని అమ్మవారే చెప్పారు కూడా. గుడి నుంచి వాళ్ళు వచ్చి స్వామి అమ్మవారు ఇక్కడ పూజ పునస్కారాలు చేసేది, దయచేసి ఆమెను వదలండి. నేను ఒక పెద్ద బొట్టు పెట్టుకొని మెత్తగా చేసి ఆమె ఎత్తుకునేటప్పుడు తండ్రికి భారం చిన్న బిడ్డగా నేనే మోసుకుని పోయి కన్యాదానం ఎప్పుడు ఆమె కన్య ఇదో వెంకటేశ్వర అల్లుడు కూతురు, ఆమె గొప్ప వచ్చేసి మా కూతురు, ఇది మా అమ్మగారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.